కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శానిటేషన్ వర్కర్లు ధర్నాకు దిగారు. 3 నెలలుగా జీతాలు అందకపోవడంతో వారు నిరసన చేపట్టారు. వర్కర్ల నిరసనకు మద్దతు తెలుపుతానని ముందుగానే ప్రకటించిన వరదరాజులరెడ్డి నిరసన ప్రదేశానికి చేరుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ శానిటైజర్ వర్కర్ల 3 నెలల పెండింగ్ జీతాలను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. దీంతో వర్కర్లు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పేదలు, కార్మికులు, ఉద్యోగులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జీతాలు జమ కావడంతో శానిటైజర్ వర్కర్లు తమ నిరసనను విరమించారు. రూపాయలు వేస్తానని ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు పాతదాని ప్రకారమే వేసినాడు. ఈ నెలాఖరు లోపల మిగతాది కూడా వేస్తానని చెప్తానంట. అరే మరి దాన్ని సంతోషిస్తాం. ఎందుకంటే 3 నెలల నుంచి పలకనోడు మనం ఏదో ధర్నా చేస్తామని వెంటనే అతను ఇవ్వడం జరిగింది. కాబట్టి డాక్టర్ గారు మీరు 13,960 రూపాయలు వచ్చేటంత వరకు వాళ్ళకు మీరు సంతకాలు గింతకాలు ఏం పెట్టద్దు. ఎల్లుండి వస్తున్నాడు ఇక్కడికి. అతను ఎల్లుండి వచ్చి వీళ్ళతో కూర్చొని నవీన్ రెడ్డి వచ్చి మాట్లాడి క్లోజ్ చేస్తా అన్నాడు. వీళ్ళకి ఇవ్వాల్సిన మెటీరియల్ అంతా ఇస్తా అని చెప్పినాడు. టోటల్ 13,960 రూపాయలు వేస్తానని ఒప్పుకున్నాడు.